మాజీ ఫౌండేషన్ కోశాధికారి శ్రీకాంత్ పోలవరపు ఎవ్వర్నీ సంప్రదించకుండా తన సొంత కంపెనీ ఇర్వింగ్ టెక్సాస్లో ఉన్న బృహత్ టెక్నాలజీస్కి సుమారు $3 మిలియన్ పైన నిధులు మళ్లించడాన్ని తానా బోర్డు చాలా తీవ్రంగా పరిగణించింది. శ్రీకాంత్ పోలవరపు ఫౌండేషన్ మీటింగ్లో డిస్కస్ చేయకుండానే, ఫౌండేషన్ అనుమతి లేకుండానే నిధులు మళ్లించారు. ప్రస్తుత తానా బోర్డు చైర్మన్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి మరియు ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి శ్రీకాంత్ పోలవరపుని సంప్రదించగా నిధులు మళ్లింపు నిజమే అంటూ అది తన సొంత నిర్ణయమని, ఈ సంఘటనకి పూర్తి బాధ్యత వహిస్తానంటూ ఈమెయిల్ మెసేజ్ ద్వారా తెలిపారు. నిధుల మళ్లింపు సంఘటనపై శనివారం నవంబర్ 23, 2024 తానా బోర్డు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశంలో బోర్డు సభ్యులు అందరూ ఈ సంఘటనని తీవ్రంగా పరిగణించి దారి మళ్లిన నిధులు వెనక్కి తీసుకురావడానికి అవసరమైన అన్ని చర్యలు వెంటనే ప్రారంభించాలంటూ తానా బోర్డు చైర్మన్ డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి గారిని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. సోమవారం జరిగే తదుపరి బోర్డు సమావేశానికి హాజరు కావాలంటూ శ్రీకాంత్ పోలవరపుకి షోకాజ్ నోటీసు కూడా జారీ చేశారు. తానా సభ్యులు మరియు దాతలకు సమాచారం ఎప్పటికప్పుడు అందజేస్తూ, అలాగే నిధులు తానా ఫౌండేషన్ అకౌంట్కి తిరిగి వచ్చేటట్టు న్యాయపరమైన సలహాలు తీసుకుని తగిన చర్యలు వెంటనే మొదలు పెడతామంటూ, ఈ సంఘటన వల్ల తానా ఫౌండేషన్ కార్యక్రమాలకి ఎటువంటి ఆటంకం కలగకుండా చూసుకుంటామని బోర్డు చైర్మన్ డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి తెలియజేశారు.